జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ ఈ రెండు వాట్సాప్ గ్రూపులు సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ లా క్లాసెస్కి అందరికీ వెల్కమ్ అండి. మనం సిఆర్పిసి చదువుకుంటున్నాం ఇంతవరకు. ఈ రోజు మనకి చాప్టర్ 14 సెక్షన్ 190 నుంచి అయితే చదువుకునే ప్రయత్నం చేద్దాం, నేర్చుకుందాం. 190 కాగ్నియన్స్ ఆఫ్ అఫెన్సెస్ బై మేజిస్ట్రేట్స్. మేజిస్ట్రేట్ల చేత ఒక నేరాల్ని ఎలా కాగ్నియన్స్ తీసుకోవాలి. కాగ్నియన్స్ తీసుకోవడం అంటే నథింగ్ బట్ గుర్తించడం అంతే. ఒక నేరం అంటూ జరిగింది, వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని గుర్తించడం అంతే, ఇంకేం లేదు. అది సబ్జెక్ట్ టు ది ప్రావిజన్స్ ఆఫ్ దిస్ చాప్టర్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పెట్టుకోండి. దిస్ చాప్టర్ అన్నది మీకు ఇంపార్టెంట్. సబ్జెక్ట్ టు ది ప్రావిజన్స్ ఆఫ్ దిస్ చాప్టర్, ఎనీ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్. ఇక్కడ ఈ 190 అన్నది మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఉంది. అండ్ ఎనీ మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ స్పెషల్లీ ఎంపవర్డ్ ఇన్ దిస్ బిహాఫ్ అండర్ సబ్సెక్షన్ 2. సబ్సెక్షన్ 2 కింద సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎవరికైనా స్పెషల్గా ఎంపవర్మెంట్ చేయబడి ఉంటే ఆయన మే టేక్ కాగ్నియన్స్ ఆఫ్ ఎనీ అఫెన్స్. ఏ నేరాన్ని సరే కాగ్నియన్స్ తీసుకోవచ్చట. ఎప్పుడు తీసుకోవచ్చు వాళ్ళు అంటే, అపాన్ రిసీవింగ్ ఎ కంప్లైంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ విచ్ కాన్స్టిట్యూట్ సచ్ అఫెన్స్. ఆ నేరం జరిగింది అని చెప్పడానికి కావాల్సినటువంటి ఫ్యాక్ట్స్ ఏదైతే ఆ కంప్లైంట్ లో ఉంటాయో, ఆ కంప్లైంట్ వాళ్ళకి వచ్చినప్పుడు, రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఆ నేరాన్ని కాగ్నియన్స్ తీసుకోవచ్చు అనమాట. అపాన్ రిసీవింగ్ ఎ కంప్లైంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ విచ్ కాన్స్టిట్యూట్ సచ్ అఫెన్స్. కంప్లైంట్ అంటే ఏంటి అన్నది మనకు డెఫినేషన్స్ లో ఉంటుంది. మన సెక్షన్ 2కి వెళ్తే అక్కడ మనకు దొరుకుతుంది కంప్లైంట్ అంటే ఏంటి. మామూలుగా మనం పోలీస్ కంప్లైంట్ అంటున్నాం కదా, పోలీస్ కంప్లైంట్ అయితే కాదు అది, కంప్లైంట్. ఆ కంప్లైంట్ అంటే ఏంటి అన్నది అందులో ఉంది. సెక్షన్ 2 తీస్తారు ఎవరైనా సరే, కంప్లైంట్ చదువుతారా? Complaint, sir. చదవండి మేడం. Complaint means any allegation made orally or in writing to a magistrate with a view to his taking action under this code, that some person, whether known or unknown, has committed an offence but does not include a police report. అదనమాట. పోలీస్ రిపోర్ట్ అయితే కాదు, కంప్లైంట్ డైరెక్ట్ గా మేజిస్ట్రేట్ గారికి చేయబడింది. ఏమని తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు, అన్నోన్ కానీ నోన్ కానీ పర్సన్స్ ఒక నేరం చేశారు, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తూ ఇచ్చేటువంటిది, ఓరల్ కానీ రైటింగ్ లో కానీ ఇచ్చేటువంటిది కంప్లైంట్ అంటారు. మేజిస్ట్రేట్ గారికి ఇచ్చేదాన్ని కంప్లైంట్ అంటారు అనమాట. అని పోలీసులకు ఇచ్చేదాన్ని కాదు కంప్లైంట్ అనేది, పోలీసులకు ఇచ్చేది మనం రిపోర్ట్ అని అంటారు. అది తర్వాత అపాన్ ఏ పోలీస్ రిపోర్ట్ ఆఫ్ సచ్ ఫ్యాక్ట్స్. అలా నేరం జరిగింది అని చెప్పేటువంటి ఫ్యాక్ట్స్ ఉన్నటువంటిది ఆ పోలీస్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా దాన్ని కాగ్నియన్స్ తీసుకోవచ్చు మేజిస్ట్రేట్. తర్వాత అపాన్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ పర్సన్ అదర్ దాన్ ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ అపాన్ హిస్ ఓన్ నాలెడ్జ్ దట్ సచ్ అఫెన్స్ హ్యాస్ బిన్ కమిటెడ్. మరి పోలీస్ ఆఫీసర్ కాకుండా వేరే వ్యక్తి నుంచి కూడా ఈ నేరం జరిగింది అని ఇన్ఫర్మేషన్ ఆయనకు వచ్చినప్పుడు, తర్వాత అపాన్ హిస్ ఓన్ నాలెడ్జ్, తన సొంతంగా తనకు తనే ప్రత్యక్షంగా చూసినట్లు కానీ తనకే తెలిసినప్పుడు కూడా ఆయన దాన్ని కాగ్నిస్ అయితే తీసుకోవచ్చు అనమాట. మీరు ఒక చిన్న మాటలో చెప్పాలంటే, ఎప్పుడైతే ఒక అఫెన్స్ ని కానీ కేసుని కానీ కాగ్నియన్స్ తీసుకుంటారో మేజిస్ట్రేట్, ఆయన ట్రై చేసే కేసులు ఏదైనా ఉంటే, అంటే మేజిస్ట్రేట్ గారి పరిధిలో ఆయన విచారించదగ్గ నేరాలు ఉంటే దానికి సిసి నంబర్ ఇస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏం నంబర్ ఇస్తారు? CC నంబర్ ఇస్తారు. లేదు ఇది ట్రైబల్ బై సెషన్స్ కోర్టు ఇంకా మన కమిట్ చేయాల్సి ఉంది, నేను దీన్ని ఆ సెషన్స్ కోర్టుకి కమిట్ చేయాల్సి ఉంది అని అనుకున్నప్పుడు దానికి ఆయన నంబర్ ఏమి ఇస్తారు? పిఆర్సి నంబర్ ఇస్తారు. ప్రిలిమినరీ రిజిస్టర్డ్ కేసు అని చెప్పేసి ఒక నంబరు ఇస్తారు. తదుపరి అక్కడ నుంచి మనము సెషన్స్ కోర్టుకి కమిట్ చేసినప్పుడు అక్కడ సెషన్స్ కోర్టులో ఒక సపరేట్ నంబర్ అంటూ దానికి ఆ కేసుకి అలాట్ చేయడం జరుగుతుంది. ఎస్సీ నంబర్ అంటారు, సెషన్స్ కేసు నంబర్. ఇక్కడ మేజిస్ట్రేట్ గారి కోర్టులో ఉన్నంత వరకు దానికి పిఆర్సి నంబర్ అయితే ఇస్తారు. పిఆర్సి నంబర్ అంటే మనం చూడగానే గుర్తుపట్టాలంటే పిఆర్సి నంబర్, ఓహో ఈ కేసు మేజిస్ట్రేట్ గారి దగ్గర ట్రయల్ జరగదు, ఇది సెషన్స్ కోర్టుకు వెళ్తుంది అని జూనియర్స్ అంతా తెలుసుకోవాల్సి ఉంది పిఆర్సి అంటే.
అది విచారణ అయితే జేఎఫ్సీఎం కోర్టులో జరగదు. మరి అది పైకి కమిటల్ చేయబడుతుంది. ఆ కమిటల్ చేయడం అంటే ఏంటి అన్నది కూడా మనం ముందు ముందు నేర్చుకుందాం. అది అది అయితే గుర్తుపెట్టుకోండి. కాగ్నియన్స్ తీసుకోవడం అంటే నేరం జరిగింది అని గుర్తించడం, అంతే, ఇంకేం లేదు. కంప్లైంట్, ఇక్కడ కంప్లైంట్ అన్నాం కదా. కంప్లైంట్ అంటే మీరు చాలా మంది ప్రైవేట్ కంప్లైంట్ అని అంటూ ఉంటారు కదా. ప్రైవేట్ కంప్లైంట్ అని ఎక్కడ చెప్పలేదు, కానీ కంప్లైంట్ అన్నది మనం పోలీసులు ఎప్పుడైతే మనం ఎఫ్ఐఆర్ కట్టకుండా పోతారో, ఇంకా వేరే వేరే కారణాల వల్ల మనం ప్రైవేట్ కంప్లైంట్ తీసుకుని వచ్చి కోర్టులో ఫైల్ చేస్తుంటాం, అదే కంప్లైంట్. మన ఇప్పుడు ఎన్యాక్ట్ సంబంధించి కంప్లైంటే, అది కూడా కంప్లైంటే అంటారు. తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరు, ఇంకా మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, వాళ్ళు కూడా మేజిస్ట్రేట్ గారి ఎదుట కంప్లైంట్ ఫైల్ చేస్తుంటారు. వాటికి సిసి నంబర్లు ఇస్తారు. డ్రగ్స్ మటుకు పిఆర్సి ఇస్తారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన దానికి కొన్ని అఫెన్సెస్ ఉన్నాయి, అవి అక్కడికి వెళ్తాయి. అలా అనమాట. అంటే రైటింగ్ లో కానీ ఓరల్ గా కానీ మేజిస్ట్రేట్ గారికి కంప్లైంట్ ఇచ్చినా సరే ఆయన కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు. పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా సరే దానికి కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు. లేదా అదర్ దెన్ పోలీస్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేరం గురించి దాన్ని కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు. ఆర్ అపాన్ హిస్ ఓన్ నాలెడ్జ్, తన సొంతంగా తెలుసుకున్నది కూడా ఆయన కాగ్నిజెన్స్ అయితే తీసుకోవచ్చు. కాగ్నిజెన్స్ తీసుకుంటే తను విచారించదగ్గ నేరాలకి ఏ నంబర్ ఇస్తారు మేజిస్ట్రేట్ గారు? సిసి నంబర్ ఆర్ ఎస్టీసీ నంబర్ కూడా కొన్ని చోట్ల అయిందా. ఒకవేళ ఇది ట్రైబల్ బై సెషన్స్ కోర్టు ఈ కేసును కమిట్ చేయాల్సి ఉంది పైకి అని అన్నప్పుడు ఏం నంబర్ ఇస్తారు? పిఆర్సి నెంబర్. పిఆర్సి నంబర్ ఇస్తారు. అదే సార్ ఫుల్ ఫామ్ ఏంటో చెప్తారా సార్? పిఆర్సి అంటే పిఆర్సి అంటే మేడం, ఒక్క నిమిషం ఇక్కడ నేను రాశాను చూడండి. ప్రిలిమినరీ రిజిస్టర్డ్ కేస్ అది. The Chief Judicial Magistrate may empower any magistrate of the second class to take cognizance under subsection 1 of such offences as are within his competent to inquire. సిజిఎం గారు వచ్చేసి ఏ మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ కైనా సరే కొన్ని అఫెన్స్లు ఇవి నువ్వు కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఎంపవర్మెంట్ చేయొచ్చు అంట, అతనికి పవర్ ఇవ్వచ్చు అనమాట. నువ్వు చేయగల సామర్థ్యం ఉంది, నీకు కాంపిటెన్సీ ఉంది, ఇవి అని చెప్పేసి మీకు అందరికి చెప్తున్నాను. చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అని మన రాష్ట్రంలో ఏపీకి సంబంధించి మనకి అసిస్టెంట్ సెషన్ జడ్జిని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గా అపాయింట్ చేశారు. అసిస్టెంట్ సెషన్ జడ్జి అంటే సీనియర్ సివిల్ జడ్జి ఉంటారు కదా, ఆయనకు అసిస్టెంట్ సెషన్ జడ్జి పవర్స్ ఇస్తారు. క్రిమినల్ సైడ్ ఆయన్నే చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ చేస్తారు. మా అనంతపురంకు సంబంధించి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఉన్నారు, ఆయననే సిజిఎం. మిగతా చోట కూడా మీరు ఎంక్వైరీ చేసి కనుక్కోండి సిజిఎం ఎవరు అన్నది. మీరు దాని గురించి మీకు తెలిసి ఉండాల, తెలుసుకోండి. సిజిఎం అంటే వాళ్ళు అనమాట. Transfer on application of the accused. When a magistrate takes cognizance of an offence under class C of subsection 1 of section 190, the accused shall, before any evidence is taken, be informed that he is entitled to have the case inquired into or tried by another magistrate, and if the accused or any of the accused, if there be more than one, objects to further proceedings before the magistrate taking cognizance, the case shall be transferred to such other magistrate as may be specified by the Chief Judicial Magistrate in this behalf. సరే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే ఒక్కదానికి మటుకే ఇది ఇచ్చారు. ఏంటి? అండర్ క్లాజ్ సి కదా. సిలో ఏమిచ్చారు పైన? సిలో ఏమిచ్చారు? అదర్ దాన్ పోలీస్ ఇచ్చినవి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమన్నది సిలో, అపాన్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ పర్సన్ అదర్ దాన్ ఏ పోలీస్ ఆఫీసర్, ఇందా పోలీస్ ఆఫీసర్ కాకుండా వేరే పర్సన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లని, లేదు ఆర్ అపాన్ హిస్ ఓన్ నాలెడ్జ్, తనకు తానుగా తెలిసిన అప్పుడు కానీ ఆయన కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు. ఇట్లాంటి విషయాల్లో మటుకి ముద్దాయికి ముందుగానే చెప్పాలట.
ఎవిడెన్స్ తీసుకునే ముందు ముద్దాయికి చెప్పాలట. ఏమని, అయ్యా నువ్వు కావాలంటే ఈ ప్రొసీడింగ్స్ ని ఇక్కడ కాకుండా వేరే కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయమని అడగొచ్చు అని చెప్పేసి ఆయనకి ఇన్ఫార్మ్ చేయాలట. ఉన్నారు. when a magistrate takes cognizance of an offence under clause C of subsection 1 of section 190, the accused shall be informed. Shall be informed. ఆయనకి బిఫోర్ ఎనీ ఎవిడెన్స్ టేకన్, అయ్యా హీ ఈస్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ ది కేస్ ఇంక్వైర్డ్ ఇంటూ ఆర్ ట్రైడ్ బై అనదర్ మేజిస్ట్రేట్, నా ముందర కాదు వేరే మేజిస్ట్రేట్ ముందర కూడా నువ్వు విచారం జరుపుకోవచ్చు అని చెప్పేసి ఆయనకి చెప్పాలన్నమాట. అది ఇన్ఫార్మ్ చేయాల. అక్యూజ్డ్ కానీ లేదా ఎనీ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇఫ్ దేర్ బి మోర్ దెన్ వన్, ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒక ముద్దాయి కానీ అబ్జెక్ట్స్ టు ఫర్దర్ ప్రొసీడింగ్ బిఫోర్ ది మేజిస్ట్రేట్ టేక్ కాగ్నిజెన్స్, అయ్యా నీ ముందర వద్దు అని వాళ్ళు అన్నారనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చట, ది కేస్ షల్ బి ట్రాన్స్ఫర్డ్ టు సచ్ అదర్ magistrate as may be specified by the chief judicial magistrate in this behalf. అది ఎవరు డిసైడ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేయడం ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలన్నది సిజేఎం గారు డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ 191. 191 అయిపోయింది కదా. 192. మేకింగ్ ఓవర్ ఆఫ్ కేసెస్ టు మేజిస్ట్రేట్. ఎనీ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మే, ఆఫ్టర్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్, మేక్ ఓవర్ ది కేస్ ఫర్ ఇంక్వైరీ ఆర్ ట్రయల్ టు ఎనీ కాంపిటెంట్ మేజిస్ట్రేట్ సబార్డినేట్ టు హిమ్. మరి సిజిఎం గారు ఆ కేసుని కాగ్నిజెన్స్ తీసుకోవాలనుకోండి, అది కాంపిటెంట్ మేజిస్ట్రేట్ సబార్డినేట్, అతని కింద సబార్డినేట్ గా ఏ మేజిస్ట్రేట్ అయినా కాంపిటెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవి మేక్ ఓవర్ చేయొచ్చు అనమాట. ట్రయల్ చేయడానికి విచారణ జరపండి అని మేక్ ఓవర్ చేయొచ్చు. దాన్ని మేడ్ ఓవర్ అని కూడా అంటుంటారు. ఇంతకు ముందు ప్రొసీజర్ ఎలా ఉండిందంటే, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నప్పుడు ఫస్ట్ డీజే గారి కోర్టులో ఫైల్ చేస్తారు. డీజే గారి కోర్టులో ఏదైనా బెయిల్ కానీ ఏదైనా సరే పిటిషన్ డీజే గారి కోర్టులో ఫైల్ చేయాలి. అవి మళ్ళీ కన్సర్న్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి మేడ్ ఓవర్ చేశారు అని అంటుంటారు. కొంతమంది విని ఉంటారు, మీలో చాలా మంది విని ఉంటారు ఆ పదం, మేడ్ ఓవర్ చేశారు అని చెప్పేసి. అలాగే గారు కూడా తన కింద ఉన్నటువంటి మేజిస్ట్రేట్ గారికి తను కాగ్నిజెన్స్ తీసుకున్న అఫెన్స్ ఏ కేసులన్నీ వాళ్ళకి మేక్ ఓవర్ చేయొచ్చు అనమాట. ఎనీ మేజిస్ట్రేట్ ట్రాన్స్ఫర్ అన్నారు సార్. మేడ్ ఓవర్ అంటే అది నువ్వు చేసుకో నువ్వు అని అప్పగించడం అంతవరకే, అంతే. Any magistrate of the first class empowered in this behalf by the chief judicial magistrate may, after taking cognizance of an offence, make over the case for inquiry or trial to such other competent magistrate as the chief judicial magistrate may, by general or special order, specify, and thereupon such magistrate may hold the inquiry or trial. Sorry, CGM garu సిజిఎం గారి చేత ఎంపవర్డ్ చేయబడినటువంటి మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఒక కేసును ఏదైనా అఫెన్స్ కాగ్నిజెన్స్ తీసుకున్నాను అనుకోండి, దాన్ని కూడా ఇంకొక కాంపిటెంట్ మేజిస్ట్రేట్ గారికి పంపించవచ్చు అనమాట, మేక్ ఓవర్ చేయొచ్చు. బై జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్ అంటే స్పెషల్ గా చెప్తే ఆ పర్టికులర్ కేసు అనుకోవాలి. జనరల్ గా అంటే అయ్యా ఈ సెక్షన్లో వచ్చినవన్నీ లేదా ఈ ఏరియాకి చెందినవన్నీ నువ్వు కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత పలానా వాళ్ళకి మేక్ ఓవర్ చేయని జనరల్ గా ఒక ఆర్డర్ పాస్ చేసి ఉంటారు. అలాంటి సందర్భంలో లేదు, స్పెషల్ గా ఈ పర్టికులర్ క్రైమ్ నంబరు పర్టికులర్ కేసు మటుకి నువ్వు పలానా వాళ్ళకి మేడ్ ఓవర్ చేయి అని చెప్పేసి చెప్తే ఆ విధంగా చేయాలట జేఎఫ్సిఎం గారు. 193. కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్ బై కోర్ట్స్ ఆఫ్ సెషన్ except as otherwise expressly provided by this code or by any other law for the time in force. ఇక్కడ మీరు గమనించాలి, except as otherwise expressly provided by this code అది కానీ లేదు by any other law for the timing in force అది కానీ, ఇవి తప్ప, ఈ సందర్భాలు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో no court of sessions shall take cognizance of any offence as a court of original jurisdiction. తీసుకోరాదట, కోర్ట్ ఆఫ్ సెషన్ డైరెక్ట్ గా కాగ్నిజెన్స్ తీసుకోరాదట, unless
ది కేస్ హ్యాస్ బిన్ కమిటెడ్ టు బై ఎ మేజిస్ట్రేట్ అండర్ దిస్ కోడ్. మేజిస్ట్రేట్ గారు ఆ కోర్టుకి ఆ కేసును కమిట్ చేసే తప్ప డైరెక్ట్ గా కాగ్నిజెన్స్ అయితే తీసుకోవడానికి సెషన్స్ కోర్టుకి పవర్ లేదు. అయితే 2 సందర్భాలు ఇచ్చారు. ఏంటి? ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ బై దిస్ కోడ్. ఈ సిఆర్పిసిలో ఎక్కడైనా సరే ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ అంటే చెప్పి ఉంటే తప్ప, అలా కానీ లేదు బై ఎనీ అదర్ లా ఫర్ ది టైమింగ్ ఇన్ ఫోర్స్. మీకు ఏదైనా అమల్లో ఉన్న చట్టం ఏదైనా సరే దాని ప్రకారంగా అయినా సరే మీరు డైరెక్ట్ గా కాగ్నిట్ తీసుకోవచ్చు అని ఉంటే అట్లా తీసుకోవచ్చు. సిఆర్పిసిలో ఎక్కడైనా చెప్పి ఉంటే అట్లా తీసుకోవచ్చు. అలా చెప్పని పక్షంలో ఏ కేసును కూడా సెషన్స్ కోర్టు డైరెక్ట్ గా తీసుకోవడానికి అయితే లేదు. మీకు ఇవి ఉన్నాయి కదా ఇక్కడ, స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి కదా, పోక్సో అవి ఉన్నాయి కదా. Yes, sir. ఎస్సీ ఎస్టీ ఇప్పుడు లేటెస్ట్ ఉన్నది కూడా ఎస్సీ ఎస్టీ కోర్టు డైరెక్ట్ గా కాగ్నిట్ తీసుకునే పవర్ ఇచ్చారనమాట. అది ఎవరి దగ్గర ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉందా? ఎస్సీ ఎస్టీ యాక్ట్ లేదా? ఎవరన్నా డౌన్లోడ్ చేయండి త్వరగా PDF. సార్ సింగిల్ లైన్ లో చెప్తారా సార్ మీనింగ్ ఏంటో? మేడం, ఐడెంటిఫై చేయడం, గుర్తించడం, నేరం జరిగింది అని గుర్తించడాన్ని కాగ్నిట్ తీసుకోవడం అంటారు అంతే. ఓకే ఓకే. మీకు సెక్షన్ 14 ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మీకు ఈ ఎగ్జామ్షన్స్ ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకోవడానికి కోసం. నేరం జరిగిందని గుర్తించటమా సార్ అది? గుర్తించడము, గుర్తించి దాన్ని విచారణకు స్వీకరించడం అంతే. ఎస్సీ ఎస్టీ యాక్ట్ సెక్షన్ 14 తీస్తారా ఎవరైనా దయచేసి? సార్ ఓకే సార్. స్పెషల్ కోర్ట్ అండ్ 14 స్పెషల్ కోర్ట్స్ ఉంది కదా. సరే, అక్కడ నుంచి మీరు స్పెషల్ కోర్ట్స్ అన్న పేరా డిస్ట్రిక్ట్స్ నుంచి మళ్ళీ ప్రొవిజో ఉంది. సెకండ్ ప్రొవిజో ఒకసారి చదవండి సార్ ప్లీజ్. It shall be the duty of the state government to establish adequate అది కాదు సార్, అది దానిపైన ఉన్నది. Provider further that the court so established or specified shall have power to directly take cognizance of offences under this act. ఉంది కదా అక్కడ. Yes sir. అక్కడ రాశారు కదా. ఇది ఇలా చెప్పబడి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ది టైమింగ్ ఇన్ ఫోర్స్ అని అన్నారు కదా, అదే ఈ చట్టం అన్నమాట. ఇది ఇక్కడ ఏం రాశారు? ప్రొవైడెడ్ ఫర్ దట్ ది కోర్ట్స్ సో ఎస్టాబ్లిష్ అంటే ఇలా ఎస్టాబ్లిష్ చేయనటువంటి స్పెషల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో షల్ హ్యావ్ ది పవర్ టు డైరెక్ట్లీ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ దిస్ యాక్ట్ అని అక్కడ అన్నారు. ఇప్పుడు నేను మీకు అది చూపిస్తాను మన కోసం. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్రొవైడర్ ఉందా? Yes sir. అది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులకి పిఆర్సీలు ఇవ్వడంలా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతాయి కేసులు. జిహెచ్ఎం దగ్గర కాకుండా అదొక విషయం. అది
ఇది మీరు రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్తో పక్కన మీ బేరాక్లో పెన్సిల్తో పక్కన SC/ST యాక్ట్ 14 అని చెప్పేసి రాసుకుంటే మీకు గుర్తుంటుంది. అది అది నేను ఒక ఎగ్జాంపుల్ మటుకే చెప్తాను. మీరు కొన్ని ఉన్నాయి అట్లా చట్టాలు. నెక్స్ట్ 194 అడిషనల్ అండ్ అసిస్టెంట్. సార్ డైరెక్ట్ గా SC/ST కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవచ్చా? తీసుకుంటుంది మేడం. SC నంబర్ ఇచ్చేస్తుంది, కింద నుంచి కమిట్ కానక్కర్లా. ఓకే సార్. చార్జ్ షీట్ కూడా అక్కడే ఫైల్ చేస్తారు డైరెక్ట్ గా. మోటార్ వెహికల్ యాక్ట్ కూడా అట్లా డైరెక్ట్ ఇచ్చేస్తారా సార్ సెషన్స్ కోర్ట్? సెషన్స్ కోర్ట్ ట్రైబుల్ పోయి ఉంటే ఇస్తారు సార్. ఓకే సార్. మోటార్ వెహికల్స్ యాక్ట్ లో ఏముంటాయి సార్? అంత చిన్నవే కదా అఫెన్సెస్, ఏముంటాయి? అదే కదా సార్. ఏమైనా ఉన్నాయా చంద్ర గారు? లేదు సార్, మా కోర్టులో ఎందుకు సెషన్స్ కోర్టులోనే మోటార్ వెహికల్ యాక్ట్ ఎక్కువ జరుగుతుంటే నాకు డౌట్ వచ్చింది సార్. అది కాదు సార్, అవి ఓపీలు కదా. ఓకే సార్. ఓపీలు కదా, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కేసులు కదా అంటున్నా. అదే అదే అదే. అవి యాక్చువల్ గా అది మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుంది. ఓకే సార్. MSCT అది ట్రిబ్యునల్. అది ఆ ట్రిబ్యునల్ కు చైర్మన్ డిస్ట్రిక్ట్ జడ్జి గారిని పెడతారు. అది ఓన్లీ సెషన్స్ కేసులో మటుకే జరుగుతుంది. చాలా మంది కేవలం మనుషులు ప్రాణాలు పోతేనో, మనుషులకి దెబ్బలు తగిలితేనో క్లెయిమ్ చేసుకోవచ్చు అనుకుంటుంటారు. మన ప్రాపర్టీకి డ్యామేజ్ అయినా సరే మనం MVOP వేసుకోవచ్చు. ఓకే సార్. అర్థమైందా? ఓకే సార్. మన ప్రాపర్టీకి డ్యామేజ్ అయినా సరే మనము MVOP వేసుకోవచ్చు. అది 194 అడిషనల్ అండ్ అసిస్టెంట్ సెషన్ జడ్జి టు ట్రై కేసెస్ మేడ్ ఓవర్ టు దెమ్. మరి అడిషనల్ ఏంటి, అసిస్టెంట్ ఏంటి? అండ్ అడిషనల్ సెషన్ జడ్జ్ ఆర్ అసిస్టెంట్ సెషన్ జడ్జ్ షల్ ట్రై such cases as the session judge of the division may by general or special order make over to him for trial, or as the high court may by special order direct him to trial. మరి అడిషనల్ అని చాలా ఉంటారు. ఫస్ట్ ADJ, సెకండ్ ADJ అని అంటుంటారు కదా మనం. అంటాం సార్, అంటాం కదా. అలాగే అడిషనల్ సెషన్ జడ్జి అనమాట. అంటే ప్రిన్సిపల్ సెషన్ జడ్జి ఒక ఆయన ఉంటాడు మెయిన్. అతనికి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉంటాయి ఎక్కువ. అంటే కొమ్ములు 2 ఉంటాయి ఆయనకి. మిగతావన్నీ సేమ్ టు సేమ్. ADJ గారు కానీ ఆయన కానీ అంతా ఒకటే పవర్సే, కాకపోతే అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఆయనకు ఉంటాయి. ఆయన మీకు ప్రిన్సిపల్ సెషన్ జడ్జి అంటారు, PDJ అని అంటూ ఉంటారు కదా, అదనమాట. అడిషనల్ అంటే ఆయనకి అదనంగా సపోర్ట్ గా వర్క్ చేయడానికి పెట్టిన వాళ్ళు తప్పితే క్యాడర్ అంతా సేమ్ ఉంటుంది. ఆయన డీజేనే, ఈయన డీజేనే. ఏమంటే ఆయన ప్రిన్సిపల్ DJ, వీళ్ళంతా అడిషనల్ అసిస్టెంట్ అడిషనల్ సెషన్ జడ్జెస్. అసిస్టెంట్ సెషన్ జడ్జి అంటే ఏమనుకున్నాం? సీనియర్ సివిల్ జడ్జి, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్. సీనియర్ సివిల్ జడ్జి వాళ్ళని క్రిమినల్ సైడ్ అసిస్టెంట్ సెషన్ జడ్జి అంటారు. అది వీళ్ళు ఏం చేయాలట, సెషన్ జడ్జి ఏ కేసులు వీళ్ళకి అలాట్ చేస్తే అవి చేయాలి. లేదు హైకోర్టు కానీ అలా చెప్తే అలాగా చేయాలి. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని అర్థం. 195 ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాసిక్యూషన్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ లాఫుల్ అథారిటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ ఫర్ అఫెన్సెస్ అగైన్స్ట్ పబ్లిక్ జస్టిస్ అండ్ ఫర్ అఫెన్సెస్ రిలేటింగ్ టు డాక్యుమెంట్స్ గివన్ ఇన్ ఎవిడెన్స్. మరి ఇన్ని రకాలైనటువంటి ఉన్నాయి కదా. కంటెంప్ట్ ఆఫ్ లాఫుల్ అథారిటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ ఒకటి, మళ్ళీ అఫెన్సెస్ అగైన్స్ట్ పబ్లిక్ జస్టిస్ అన్నది ఒకటి, మరి ఫర్ అఫెన్సెస్ రిలేటింగ్ టు డాక్యుమెంట్స్ గివన్ ఇన్ ఎవిడెన్స్. ఇది ఏమి చూడండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నో కోర్ట్ షల్ టేక్ కాగ్నిజెన్స్. ఏ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవద్దు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ విషయంలో? ఆఫ్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ 172 to 188 బోత్ ఇంక్లూజివ్ ఆఫ్ ది IPC. మరి 172 నుంచి 188 వరకు ఏ నేరాలు ఉన్నాయి అన్నవి ఒకసారి చూద్దాం. తీస్తారా ఎవరన్నా? 172 నుంచి 100 చాలా ఇంపార్టెంట్. ఏమున్నాయి? ఈ చాప్టర్ 10 అని ఉంది, ఆఫ్ కంటెంప్ట్స్ ఆఫ్ ది లాఫుల్ అథారిటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ అని అయితే ఉన్నది.
నెక్స్ట్ దీంట్లో ఏమున్నది 172 అబ్స్కాండింగ్ అవాయిడ్ సర్వీస్ ఆఫ్ సమన్స్, ప్రివెంటింగ్ సర్వీస్ ఆఫ్ సమన్స్, నాన్ అటెండెన్స్ ఆఫ్ నోబిడెన్స్ టు అన్ ఆర్డర్ ఫ్రమ్ పబ్లిక్ సర్వెంట్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. 188 వరకు ఉన్నాయి, 190 ఉన్నాయి యాక్చువల్గా, 188 వరకు. అంటే ఒక చాప్టర్ 10లో ఉన్న నేరాలన్నిటికీ కోర్టు కాగ్నిజ్ తీసుకోవద్దు. ఎప్పుడు తీసుకోవద్దు అన్న చూడండి, మినహాయింపు ఇస్తారు మీకు. మరి తర్వాత ఆఫ్ ఎనీ అబెట్మెంట్ ఆర్ అటెంప్ట్ టు కమిట్ సచ్ అఫెన్స్, ఈ నేరాలకు సంబంధించి ఈ 170 నుంచి 188 వరకు ఐపీసీలో ఉన్న నేరాలకు సంబంధించి అబెట్మెంట్ కానీ అటెంప్ట్ టు కమిట్ కానీ అదైనా సరే, ఆర్ ఆఫ్ ఎనీ క్రిమినల్ కాన్స్పిరసీ, మరి వాటిని చేయడానికి ఎవరైనా కుట్ర పన్నారనుకోండి, ఆ నేరాలకు సంబంధించి కూడా కాగ్నియన్స్ తీసుకోవద్దట కోర్టు. ఎప్పుడు తీసుకోవద్దు అంటే ఎక్సెప్ట్ ఇన్ ఆన్ ది కంప్లైంట్ ఇన్ రైటింగ్ ఆఫ్ ది పబ్లిక్ సర్వెంట్ కన్సర్న్. ఆ పబ్లిక్ సర్వెంట్ గురించి అందులో రాశారు కదా, ఏ పబ్లిక్ సర్వెంట్ అయితే ఉన్నారో ఆ పబ్లిక్ సర్వెంటే వచ్చి రైటింగ్ లో మేజిస్ట్రేట్ గారికి కంప్లైంట్ ఇస్తే తప్ప ఆ కేసుని కాగ్నియన్స్ తీసుకోవద్దు. లేదా ఇంకో ఇవ్వచ్చు, ఆర్ ఆఫ్ సమ్ అదర్ పబ్లిక్ సర్వెంట్ టు హూమ్ హీ ఈస్ అడ్మినిస్ట్రేటివ్లీ సబార్డినేట్. అంటే ఈ పబ్లిక్ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరి కింద పనిచేస్తూ ఉంటాడో, ఎవరికి సబార్డినేట్ గా ఉంటాడో అడ్మినిస్ట్రేటివ్లీ, ఆయనైనా సరే, సపోజ్ డిఎస్పీ గారు ఒక ఆర్డర్ ఏదైనా ప్రొమల్గేట్ చేస్తారనుకోండి, దాన్ని ఎవరు పాటించకపోతే ఆయన అయితే కంప్లైంట్ వచ్చి ఇవ్వచ్చు కోర్టులో. ఆయననే వచ్చు, ఆయన పైన ఎవరున్నారు అంటే ఈ డిఎస్పీ గారు ఎవరి కింద అయితే పనిచేస్తున్నారో ఇక్కడ చూడండి, హూమ్ హీ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్లీ సబార్డినేట్. ఎస్పీ గారు ఇవ్వచ్చు. అంటే పబ్లిక్ సర్వెంట్ కానీ ఆయన పై అధికారి కానీ ఇవ్వచ్చు అని అర్థం. కంప్లైంట్ ఇవ్వాల, ఇస్తే తప్ప ఈ సెక్షన్లకు సంబంధించి తీసుకోకూడదు. ఈ సెక్షన్లు కమిట్ చేసినా సరే, అబెట్మెంట్ చేసినా సరే, అటెంప్ట్ చేసినా సరే, చేయడానికి కుట్ర పన్నినా సరే, ఈ నేరాలు అన్నిటికి సంబంధించి కోర్టు కాగ్నియన్స్ అయితే తీసుకోవద్దు. ఈ సెక్షన్లకు, ఈ చాప్టర్ 10లో ఉన్నటువంటి ఈ నేరాలకు సంబంధించి తీసుకోవద్దు. సపోజ్ ఇప్పుడు మీకు అర్థం కావాలి బాగా. సరే, 172 నుంచి 188 ఆ మధ్యలో ఒక నేరం అంటూ జరిగింది. ఆ పబ్లిక్ సర్వెంట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాడు. అది ఏలో వాళ్ళు పొరపాటునో గ్రహపాటునో ఏదో రాశారు, ఎఫ్ఐఆర్ రాశారు, చార్జ్ షీట్ అంతా ఫైల్ చేశారు. కోర్టు కాగ్నియన్స్ తీసుకోవచ్చునా? తీసుకోరాదు. చాలా సార్లు తీసుకున్నారు, తెలుసో తెలియకుండా తీసుకున్నారు అనమాట. అప్పుడు మనకు ట్రయల్లో మనకు బెనిఫిట్ అవుతుంది. మనం మీకు పవరే లేదు సార్ కాగ్నియన్స్ తీసుకోవడానికి, మీకు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా, మీరు ఎట్లా చేస్తారు కేసు అని మనం అడిగి, ఈ సెక్షన్ కింద మనం ఎగ్జామ్షన్ ఉంది అంటే బార్ అన్నది అడ్డంకి ఉంది, మీరు తీసుకురాదు అసలు అని చెప్పేసి మనం వాదించవచ్చు అనమాట. ఏంటి సార్ ఇవన్నీ అన్నారనుకోండి, 188 అన్నది ఒకసారి చదువుతాను వినండి. 188 ఎంత ఇచ్చారంటే, హూ ఎవర్ knowing that by an order promulgated by a public servant lawfully empowered to promulgate such order, he is directed to abstain from a certain act or to take certain order within a certain property in his possession or under his management, disobey such direction. Disobey చేసినప్పుడు అది shall, if such disobedience causes or tends to cause obstruction, annoyance or injury, risk or obstruction, annoyance or injury to any person lawfully employed, be punished with simple imprisonment అన్నారు. If such a disobedience causes or tends to cause danger to human life, health or safety, or causes to tends to cause a riot or affray, shall be punished imprisonment అని చెప్పేసి ఇచ్చారు. 188 ఏమంటే, ఇది పబ్లిక్ సర్వెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ ని డిజోబే చేయడము. ఆయనకు లాఫుల్ గా ప్రొమల్గేట్ చేసే అధికారం ఉండి ఆయన ప్రొమల్గేట్ చేసినప్పుడు దాన్ని డిజోబే చేస్తే వచ్చేటువంటి ఇది అనమాట. తహసీల్దార్ గారు 144 సిఆర్పిసి సెక్షన్ అని చెప్పేసి మీకు ప్రొమల్గేట్ చేశారు. అంటే ఊర్లో ఇప్పుడు ఈ నెల అంతా, ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు 144 సిఆర్పిసి సెక్షన్ విధించడమైనది. గుంపులుగా ప్రజలంతా ఉండకూడదని మైక్ లో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు, ఎప్పుడన్నా వినుంటారు మీరు. 144 సెక్షన్
లేదు ఆ డిఎస్పీ గారు సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ ఉంది, ఎవరు అనుమతి లేకుండా ర్యాలీలు అవి తీయరాదని చెప్పేసి చెప్తూ ఉంటారు మైక్ లో. అట్లా చెప్పినప్పుడు మీరు డిజోబే చేశారనుకోండి, ఆ 188 కింద మీకు కేసు పెడతారు. ఇది వాడుకలో ఎలా వస్తుందంటే 188 పోలీసులో పెట్టేస్తారు, ఎఫ్ఐఆర్ రాస్తుంటారు. అది తప్పు. 188 అన్నది ఎప్పుడైనా సరే, ఇప్పుడు డిఎస్పీ గారు ఇచ్చింది డిజోబే చేశారనుకోండి, డిఎస్పీ గారే కోర్టుకు వచ్చి ఇవ్వాలా, లేదు ఆయన పై అధికారి వచ్చి ఇవ్వాలా. తహసీల్దార్ పై అధికారి, ఆయన ఎవరికైతే సబార్డినేట్ గా ఉంటారో తహసీల్దార్, ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఇవ్వచ్చు, తహసీల్దార్ అయినా సరే ఇవ్వచ్చు కాదు, ఇవ్వాలి ఖచ్చితంగా. అదనమాట. అంటే పబ్లిక్ సర్వెంట్ డైరెక్ట్ గా వచ్చి కోర్టుకి ఇస్తే మాత్రమే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కాగ్నిజెన్స్ తీసుకుంటుంది. అంతే కదా సార్? ఆ సెక్షన్ కి సంబంధించి ఫైన్ సార్, ఎక్సలెంట్. అవి యాక్చువల్ గా నేరం చేసినా, చేయడానికి ప్రోత్సహించినా సరే, లేదు చేయడానికి ప్రయత్నించినా సరే, లేదు చేయడానికి అది క్రిమినల్ కాన్స్పిరసీ కుట్ర చేసినా సరే, ఆ 3 సందర్భాల్లో కూడా మనకు వాళ్లే వచ్చి ఇవ్వాలా. ఎక్సెప్ట్ తీసుకోమని చెప్పాలా, కాగ్నిజెన్స్ తీసుకొని చెప్పక్కర్లా, కంప్లైంట్ ఇస్తే చాలు, ఆయన చదివి కాగ్నిజెన్స్ తీసుకుంటారు. కంప్లైంట్ ఇచ్చినారంటే కోర్టు ఆటోమేటికల్లీ దే విల్ టేక్ ఇట్ కాగ్నిజెన్స్. అవును అదనమాట. సరే, కరోనా టైంలో అన్ని ఈ సెక్షన్ కిందనే. అవే సార్, అవేను ఇందాక మనం చదువుకున్నాం కదా, పబ్లిక్ హెల్త్ సేఫ్టీ అని చదువుకున్నాం కదా, అదే అదనమాట. ఇది తర్వాత బిఏలో వచ్చేసి మనకు ఆఫ్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ది ఐపీసీ, నేమ్లీ సెక్షన్ 193 to 196, 2 ఇంక్లూజ్ అయింది, 193 నుంచి 196 వరకు. తర్వాత 199, 200, 205 నుంచి 211 మరియు 228. When such offence is alleged to have been committed or in relation to any proceeding in any court. ఇవి చూడండి, మీరు ఆ చాప్టర్ సపరేట్ గా చూసారనుకోండి, 193 నుంచి ఉన్నది కదా, ఫాల్స్ ఎవిడెన్స్ గురించి ఉన్నది 193. తర్వాత 199 పనిష్మెంట్ సెక్షన్ అనుకుంటున్నది, మరి 200, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ చాప్టర్ మనకు 11 దాంట్లో ఉన్నవి ఈ నేరాలన్నీ. తర్వాత ఆఫ్ ఎనీ అఫెన్స్ డిస్క్రైబ్డ్ ఇన్ సెక్షన్ 463 ఆర్ పనిషబుల్ అండర్ సెక్షన్ 471, 475, 476 ఆఫ్ ది సేమ్ కోడ్, అంటే ఐపీసీలో ఉన్నటువంటి ఈ 4 సెక్షన్లు. When such offence is alleged to have been committed in respect of a document produced or given in evidence in a proceeding in a court, avi or a criminal conspiracy to commit or attempt to commit or the abetment of any offence specified in subclass 1 or subclass 2. ఈ 2 సబ్ క్లాస్ లో చెప్పనున్న నేరాలు అబెట్మెంట్ కానీ కాన్స్పిరసీ కానీ అటెంప్ట్ కానీ చేయబడి ఉంటాయి అనమాట. అంటే కోర్టుకు సంబంధించి ఫాల్స్ ఎవిడెన్స్ లో ఒక డాక్యుమెంట్ ఫైల్ చేయడం కానీ, ఫాల్స్ ఎవిడెన్స్ చెప్పడం కానీ, ఆ విషయాలకు సంబంధించి ఎక్సెప్ట్ ఆన్ ది కంప్లైంట్ ఇన్ రైటింగ్ ఆఫ్ దట్ కోర్ట్, ఆ కోర్టు రైటింగ్ లో కంప్లైంట్ ఇస్తేనే కాగ్నిజెన్స్ తీసుకోవాలా. ఆర్ బై సచ్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ యాజ్ దట్ కోర్ట్ మే ఆథరైజ్ ఇన్ రైటింగ్ ఇన్ దిస్ బిహాఫ్. సరే, నేను వెళ్ళకూడదు లేప, నువ్వు వెళ్ళు అని చెప్పేసి బెంచ్ క్లర్క్, సూపరింటెండెంట్ కో పవర్ ఇచ్చారనుకోండి, ఆథరైజేషన్, ఆయనన్నా సరే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలన్నమాట రైటింగ్ లో. ఆర్ ఆఫ్ సమ్ అదర్ కోర్ట్ టు విచ్ దట్ కోర్ట్ ఈస్ సబార్డినేట్. సమ్ అదర్ కోర్ట్ అంటే ఏంటి? సమ్ అదర్ కోర్ట్ టు విచ్ దట్ కోర్ట్ ఈస్ సబార్డినేట్. ఈ మా మేజిస్ట్రేట్ గారి కోర్టులో జరిగింది, మా కోర్టు ఎవరికి సబార్డినేట్ గా ఉంటుంది? ఇమీడియట్ గా సిజేఎం అనుకోండి, సిజేఎం లేదా డీజే, అంతే. వాళ్ళైనా సరే వచ్చి కంప్లైంట్ ఇయ్యకుండా కాగ్నిజెన్స్ అయితే ఈ నేరాలకు సంబంధించి తీసుకురాదు. ఏ నేరాలు అంటే ఇవన్నీ, ఇవి మీరు ఖండిత పట్టాలన్నమాట. ఏ నేరాలు తీసుకోకూడదు. ఇట్లా వచ్చింది కాగ్నిజెన్స్ తీసుకునే విషయంలో పలానా ఈ సెక్షన్ కింద నేరం జరిగింది, ఇప్పుడు మేజిస్ట్రేట్ గారు కాగ్నిజెన్స్ తీసుకోవచ్చునా లేదా అని అడిగారు అనుకోండి, ఈ సెక్షన్ లో మీకు గుర్తు లేకపోతే మీరు ఆన్సర్ చెప్పలేరు. అది అయిందా? తర్వాత సార్ ఒక్క నిమిషం సార్, మీరు ఇంత ముందుగా సెక్షన్ 172 to 188 ఐపీసీ మధ్యలో అవి ఏ వచ్చినా కూడా డిఎస్పీ ఎస్పీ అంటే సబార్డినేట్ వాళ్ళు అన్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు సిఐ వెళ్తారు అనుకోండి, సిఐ అట్లా వెళ్ళడానికి లేదా? సిఐ వాళ్ళు అట్లా
అక్కడ కాదు మేడం. నాకు తెలిసి అనుకోండి, మోస్ట్లీ ఆర్డర్ ప్రమల్గేట్ చేసేటువంటి అధికారము నేను మాట్లాడింది డిఎస్పీ లెవెల్లోనే మాట్లాడాను. ఆ పోలీస్ యాక్ట్ అన్నది డిఎస్పీ లెవెల్లోనే ఇంపోజ్ చేస్తారు అలా అని చెప్పాను. కాకపోతే మీరు ఆ 172 నుంచి 188 వరకు పబ్లిక్ సర్వెంట్ అన్నారు కదా, వాళ్ళలో అందరూ వస్తారు కదా. సిఏ వస్తాడు, ఎస్ఐ వస్తాడు, ఈవెన్ కానిస్టేబుల్ కూడా వస్తారు. అదనమాట. వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి ఇవ్వచ్చు. ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్ అంటే ఈ కానిస్టేబుల్స్ వీళ్ళు కూడా వస్తారా సార్? వస్తారమ్మా, వస్తారు. అప్పుడు వీళ్ళు వెళ్ళి ఇచ్చినా కూడా కాగ్నిజెన్స్ యాక్సెప్ట్ చేయాల్సిందేనా సార్ కోర్టు? చేయాలి తప్పకుండా. అంటే కంపల్సరీ అయితే డిఎస్పీనే ఇవ్వాలనేది అయితే రూల్ ఏం లేదు కదా? అట్లా ఏం లేదు. దాంట్లో ఏం రాశారు మీరు చదవండి. ఆ పబ్లిక్ సర్వెంట్ కానీ ఆయన ఎవరి కింద అయితే పనిచేస్తున్నాడో వాళ్ళకి అది మీరు 172 చదివారంటే మీకు అర్థమవుతుంది. సార్ చిన్న కన్ఫ్యూజన్ సార్ ఇక్కడ. చెప్పండి. సార్ మీరు అప్పుడే చెప్పింది ఆ కేసెస్ సంబంధించి పబ్లిక్ సర్వెంట్ కానీ ఆ పబ్లిక్ సర్వెంట్ ఎవరి కింద అయితే పనిచేస్తున్నాడో ఆయన పై ఆయన చెప్పాలన్నట్టు గుర్తుంది సార్. అవును సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్పీ అంటే ఎస్పీ గారు దాన్ని కాగ్నిజెన్స్ తీసుకోమంటే కంప్లైంట్ చేయొచ్చు కోర్టుకి అని చెప్పినట్టు. డిఎస్పీ గారు చేయొచ్చు, ఇవ్వచ్చు. దానిపైన ఉన్న ఎస్పీ గారు చెప్పొచ్చు, కానీ సిఐ గారు చెప్పడానికి లేదు కదా అప్పుడు. లేదు. ఆ పాయింటే మేడం గారు అడిగారు సార్ ఇప్పుడు. అట్లా అడగలేదు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసు వచ్చింది 172 to 188 మిడిల్ లో ఒకటి వచ్చింది అనుకోండి సార్. ఇప్పుడు దాంట్లో ఇనిషియల్ స్టేజ్ లోనే ఆ కేసుని తీసుకెళ్లి కానిస్టేబుల్ తీసుకెళ్లేసి కోర్టులో ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. కాదు మేడం, పబ్లిక్ సర్వెంట్ అని ఉన్నది కదా, అతను చేసే పనులను బట్టి ఉండొచ్చు. ఫస్ట్ ది సర్వీస్ ఆఫ్ సమన్స్ గురించి ఉన్నది, నెక్స్ట్ ప్రివెంటింగ్ సర్వీస్ ఆఫ్ సమన్స్ అని ఉన్నది, మళ్ళీ ఆర్డర్ ఇచ్చినా సరే ఆయన ముందు అటెండ్ కాకుండా పోవడం అన్నది ఉన్నది. అవన్నీ ఉన్నాయి చూడండి. అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఎగ్జాంపుల్ గా అదే డిఎస్పీ ఆర్ అతని కింద ఎవరైతే డిఎస్పీ ఎవరికైతే సబార్డినేట్ అవుతారో వాళ్ళు మాత్రమే వెళ్ళి ఇవ్వాలి అని అన్నారు కదా, దాని గురించి కొంచెం ఒకటే మాట. ఇప్పుడు మీరు పబ్లిక్ సర్వెంట్ అనుకోండి, మీరు ఏదైనా సమన్స్ ఇష్యూ చేశారో, మీరు లేకపోతే నా ముందర హాజరు కమ్మని ఎవరికైనా ఆర్డర్ ఇచ్చారో, ఇంకోటి చేశారు, వాళ్ళు దాని ప్రకారం నడుచుకోలే అవతల వాళ్ళు. అలాంటప్పుడు మీరన్నా వెళ్ళి ఇవ్వచ్చు, లేదా మీ పై ఆఫీసర్ అన్నా వెళ్ళి ఇవ్వచ్చు. అంతే, సింపుల్. ఓకే సార్, అంతే. అది పబ్లిక్ సర్వెంట్ ఎవరు అన్నది కంట కానిస్టేబుల్ అది ఇది అని మన ఎగ్జాంపుల్ గా అనుకోవడం తప్పితే పబ్లిక్ సర్వెంట్ ని ఇది అని పర్టికులర్ గా నేను చెప్పలా. అదే ఎగ్జాంపుల్ మటుకే చెప్పాను. ఆ పోలీస్ యాక్ట్, అవును మేడం, పోలీస్ యాక్ట్ అది చెప్పాను కదా, 144 సెక్షన్, దాని గురించి. 130 కూడా చెప్పారా? ఇది తర్వాత మనకి where a complaint has been made by a public servant under clause A of subsection 1, any authority to which he is administratively subordinate may order the withdrawal of the complaint and send a copy of such order to the court, and upon its receipt by the court no further proceedings shall be taken on the complaint, provided that no such withdrawal shall be ordered if the trial in the court of first instance has been concluded. ఇప్పుడు ఇందులో ఉన్న తమాషా చూడండి. సరే, ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు సార్, ప్లీజ్. where a complaint has been made by a public servant under clause A of subsection 1 ఇచ్చారనుకోండి. ఇందాక అనుకున్నాం కదా, మీరే పబ్లిక్ సర్వెంట్, మీరే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఇచ్చిన కంప్లైంట్ ఒకవేళ మీరు కంప్లైంట్ ఇచ్చున్నారు అనుకోండి, అప్పుడు ఎనీ అథారిటీ టు విచ్ హీఈస్ అడ్మినిస్ట్రేటివ్లీ సబార్డినేట్, అంటే మీ పై అధికారి ఎవరన్నా, మీరు ఎవరి కింద అయితే సబార్డినేట్ గా ఉంటారో వాళ్ళు మే ఆర్డర్ ది విత్డ్రాయల్ ఆఫ్ ది కంప్లైంట్.
వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇచ్చినావో అది విత్డ్రా చేసుకోవటం అని ఆర్డర్ వేయచ్చు. అండ్ సెండ్ కాపీ ఆఫ్ సచ్ ఆర్డర్ టు ది కోర్ట్. ఆ కోర్టుకి పంపించి ఆడేదో తెలియజేశాడు విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పేసి పై అధికారి వచ్చేసి కోర్టుకి ఇవ్వాలన్నమాట. అండ్ అపాన్ ఇట్స్ రిసీట్ బై ది కోర్ట్, ఆ ఆర్డర్ అయితే ఏదైతే కాపీ ఉందో ఆ కాపీ కోర్టు రిసీవ్ చేసుకున్న తర్వాత నో ఫర్దర్ ప్రొసీడింగ్స్ షల్ బి టేకన్ ఆన్ ది కంప్లైంట్. అయిందా? ఎస్ సార్. ఎస్. ఇది మీకు ఎప్పుడన్నా ఎస్పీ గారికి లీగల్ అడ్వైజర్ గా ఉండే పోస్ట్ వచ్చింది అనుకోండి, మా వాడు పొరపాటున కంప్లైంట్ ఇచ్చున్నాడు సార్ కోర్టులో, ఇప్పుడు ఏం చేద్దామని అడిగితే మీరు ఇది చెప్పాలన్నమాట కదా. ఎస్ ఎస్ సార్. అదే పెద్ద సంగతి కాదు, లేదా నువ్వు ఆర్డర్ ఇవ్వు కోర్టు పంపించేస్తాం ఒక కాపీ అని చెప్పేసి నువ్వు చెప్పగలగాల. ఇవన్నీ అవే నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నది. అందుకే ఇవన్నీ తెలుసుకుంటే ఎలా చేయాలి, ఏదైనా కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అన్నది. సరే. ప్రొవైడెడ్ దట్ నో సచ్ విత్డ్రాల్ షల్ బి ఆర్డర్ ఇఫ్ ది ట్రయల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ హ్యాస్ బిన్ కంక్లూడెడ్. మరి ట్రయల్ కంక్లూడ్ అయిన తర్వాత విత్డ్రాల్ చేసుకోవడానికి ఏం మిగిలి ఉంటుంది? అక్కడ ఏముండదు. నెక్స్ట్, ఇన్ క్లాస్ బి ఆఫ్ సబ్సెక్షన్ 1 ది టర్మ్ కోర్ట్ మీన్స్ ఎ సివిల్, రెవెన్యూ ఆర్ క్రిమినల్ కోర్ట్. ఈ 3 రకాలైన కోర్టులు, తర్వాత ట్రిబ్యునల్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉందన్నమాట. ఇవి కోర్ట్ అంటే ఇవన్నీ వస్తాయి దాని కిందికి. మన ఆ కోర్ట్ అన్న అర్థం అవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. For the purpose of class B of subsection 1, a court shall be deemed to be subordinate to the court to which appeals ordinarily lie from. మరి ఎవరు ఈ కోర్టు అన్నది ఎవరికి సబార్డినేట్ గా ఉంది అని తెలుసుకోవాల్సినప్పుడు ఏమనుకోవాలంటే, ఈ కోర్టు తీర్పిస్తే అప్పీల్కి ఎక్కడికి వెళ్తారు అన్నది తెలుసుకోవాలి ఫస్ట్. అప్పుడు అదే మనకు ఆ కోర్టు కింద ఈ కోర్టు పనిచేస్తుందని అనుకోవాల్సి అన్నమాట. అయిందా? ఎస్ సార్. టు ది కోర్ట్ విచ్ అపీల్స్ ఆర్డినరీ లైఫ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి? ది అపీలబుల్ డిక్రీస్ ఆర్ సెంటెన్సెస్ ఆఫ్ సచ్ ఫార్మర్ కోర్టు. ముందు కోర్టు ఏదైతే ఉందో అవి ఇచ్చిన డిగ్రీలు కానీ సెంటెన్స్ల పైన కానీ పైకి ఏ కోర్టుకి అయితే అపీల్కి వెళ్తామో ఆ కోర్టు కిందనే ఈ కోర్టు సబార్డినేట్ గా పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి. తర్వాత మరి ఏ కోర్టు అంటే ఆ కోర్టు కాదు, ఇది ప్రిన్సిపల్ కోర్ట్ అన్నారు, పీడీజే అన్నారు కదా, అట్లా అనమాట. ప్రిన్సిపల్ సెషన్ జడ్జి లేదా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి అనమాట. అది ప్రావిజన్ ఏమి ఇచ్చారు చూద్దాం. Provided that where appeals lie more than one court, the appellate court of inferior jurisdiction shall be the court to which such court shall be deemed to be subordinate. Where appeal lies to more than one court, the appellate court of inferior jurisdiction shall be the court to which such court shall be deemed to be subordinate. మరి ఇట్లా రెండు రకాలుగా ఎప్పుడు వస్తుంది అప్పీల్? రెండు కోర్టులకు ఉండే సందర్భం ఏదైనా వస్తుందా? అప్పీల్కి ఇక్కడైనా వేసుకోవచ్చు అక్కడైనా వేసుకోవచ్చు అన్న సందర్భం ఏదైనా ఉందనుకోండి, అలాంటప్పుడు ఇన్ఫీరియర్ జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో అంటే దిగువ కోర్టు ఏదైతే ఉందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే అప్పీల్ వెళ్ళడానికి మనకి సెషన్స్ కోర్టుకు వేసుకోవచ్చు, హైకోర్టుకు వేసుకోవచ్చు అని ఉన్నది అనుకోండి. ఇప్పుడు ఇన్ఫీరియర్ జ్యూరిస్డిక్షన్ ఏ కోర్టుకు ఉంటుంది? సెషన్స్ కోర్టు ఉండదు సార్. అవును, అక్కడ అది దాని ప్రకారంగా మనం భావించుకోవాల్సి ఉంటుంది. వేర్ అపీల్ లైస్ టు ఏ సివిల్ అండ్ ఆల్సో టు ఏ రెవెన్యూ కోర్ట్, such court shall be deemed to be subordinate to the civil or revenue court according to the nature of the case or proceeding in connection with which the offence is alleged to have been committed. దాని యొక్క నేచర్ను బట్టి, ఆ ప్రొసీడింగ్ యొక్క నేచర్ను బట్టి అది సివిల్ కోర్టా లేదా రెవెన్యూ కోర్టా అన్నది డిసైడ్ చేసుకుని ఆ ప్రకారంగా చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. అది రేరెస్ట్ జరుగుతుంది, అది వేరే. అది మామూలుగా సబార్డినేట్ అని నిర్ణయించుకోవడం ఎలా అంటే, ఇక్కడ నుంచి అప్పీల్కి ఎక్కడికి వెళ్తామో అది ఫస్ట్ తెలుసుకుంటే దాని కింద ఈ కోర్టు సబార్డినేట్ గా ఉన్నట్లు లెక్క. నెక్స్ట్, ఇది 195A. ప్రొసీజర్ ఫర్ విట్నెసెస్ ఇన్ కేస్ ఆఫ్ థ్రెటనింగ్ ఎట్సెట్రా. ఏ విట్నెస్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ మే ఫైల్ ఏ కంప్లైంట్ ఇన్ రిలేషన్ టు అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 195A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. అంతేనా ఉన్నది? మ్యాటర్ ఏమన్నా ఎగిరిపోయిందా చూడండి. అంతే ఉంది సార్. అంతే.
ఆయన నన్ను బెదిరిస్తున్నారు ఇలా అని చెప్పేసి ఆయన అయితే ఆ వీక్నెస్ కానీ అదే ఎనదర్ పర్సన్ మే ఫైల్ ఏ కంప్లైంట్ అని చెప్పేసి 195A అన్నది ఏ అఫెన్స్ ఉన్నదో ఒకసారి చూస్తాం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. Whoever threatens another with any injury to his person, reputation or property, or to the person or reputation to anyone in whom that person is interested, with intent to cause that person to give false evidence, shall be punished with imprisonment of either description. ఇది అంటే సాక్షులను బెదిరించడము అలా జరిగినప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. బట్ 196 prosecution for offences against the state and for criminal conspiracy to commit such offense. వీటికి సంబంధించి కూడా డైరెక్ట్ గా కంప్లైంట్ ఎవరు ఇవ్వాలా అన్నది దీంట్లో రాశారు. No court shall take cognizance of any offence punishable under chapter 6 or under section 153A, 295A or subsection 1 of section 505 of the Indian Penal Code, or a criminal conspiracy to commit such offence, or any such abatement as is described in section 108A of the IPC, except if the previous sanction of the central government or of the state government. ఈ నేరాలకు సంబంధించి బాగా గుర్తుపెట్టుకోండి. 153A, 295A మరి 505(1) సబ్సెక్షన్. ఈ మూడు నేరాలకు సంబంధించి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవడానికి లేదు. ఇదే కాన్స్పిరేషన్ సరే, కుట్ర చేసినా సరే, అబెట్మెంట్ అయినా సరే, అయిందా, ఏది లేకపోతే తీసుకోవడానికి లేదు. ఏముండాలట? ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఇది శాంక్షన్ అయితే ఉండాలి. శాంక్షన్ లేకుండా కాగ్నిజెన్స్ అయితే తీసుకురావాలి. అంటే శాంక్షన్ ఆర్డర్ లేకుండా వాళ్ళు ఆ నంబర్ అయితే ఇవ్వరు అనమాట ఈ నేరాలకు సంబంధించి. సార్ ప్రీవియస్ లో మీరు 195 చెప్పారు కదా సార్, 195A దాంట్లో అండర్ సెక్షన్ అది ఐపీసీ అండర్ సెక్షన్ 230 ప్రకారంగా కూడా ఇంకా కొంచెం మ్యాటర్ ఉంది సార్. ఐపీసీలో 230 సార్, సెక్షన్ 230 థ్రెటనింగ్ ఎనీ పర్సన్ టు గివ్ ఫాల్స్ ఎవిడెన్స్. దాంట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్, దాంట్లో అయితే ఇవ్వలేదు. ఐపీసీ 230 230 సార్, ఐపీసీలో 230 అండర్ సెక్షన్ 230 ఆఫ్ ఐపీసీ థ్రెటనింగ్ ఎనీ పర్సన్ టు గివ్ ఫాల్స్ ఎవిడెన్స్. మరి 230 అన్నది కాయిన్ అన్నది ఉంది ఐపీసీలో. చూడండి సార్, 230 ఇది నేను వేరే బుక్ చూస్తున్నాను, ఒకసారి చూడండి సార్. థ్రెటనింగ్ ఎనీ పర్సన్ టు గివ్ ఫాల్స్ ఎవిడెన్స్ అని ఉంది. లేదమ్మా, అట్లా ఏం లేదు దీంట్లో. 230 కాయిన్ డెఫినేషన్ ఉంది, చూడండి అందరూ. సెక్షన్ సార్ మీరు చెప్పిందే కరెక్ట్ సార్. సార్ నేను చెప్తున్నది ఏంటిదంటే గవర్నమెంట్ స్టాక్స్ సార్, భారతీయ న్యాయ సన్నహిత న్యూ బిల్స్ ఉన్నాయి కదా 2023, దాంట్లో ఏమని ఉందంటే సెక్షన్ అండర్ సెక్షన్ 230లో థ్రెటనింగ్ ఎనీ పర్సన్ టు గివ్ ఫాల్స్ ఎవిడెన్స్ అని క్లియర్ గా ఇచ్చున్నారు సార్. మీరు మేడం మనం సిఆర్పిసి చదువుకుంటున్నాం మేడం. హలో మేడం, మేమైతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చదువుకుంటున్నాము. దీంట్లో బోర్డు మెన్షన్ చేస్తున్నారని చెప్పాను. సరే మేడం. ఇది తర్వాత వచ్చేసి నో కోర్ట్ షల్ టేక్ క్లాస్ అయిపోయినాకనే డౌట్స్ అడగండి మేడం ప్లీజ్, మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దండి. సరే మేడం, కొత్తగా వచ్చారు అనుకుంటున్నాను. సరే 1A, no court shall take cognizance of any offence punishable under section 153B or subsection 2 or subsection 3 of 505 IPC, a criminal conspiracy. దానికి కూడా ఎక్సెప్ట్ విత్ ది ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. ఈ నేరాలకు సంబంధించి కూడా ప్రీవియస్ శాంక్షన్ అయితే ఉండాలన్నమాట. చూడండి, దీనికి కూడా ప్రీవియస్ శాంక్షన్ ఉండాలి ఈ సెక్షన్ మటుకి. అయిందా? తర్వాత
No court shall take cognizance of the offense of any criminal conspiracy punishable under section 120B of the IPC other than a criminal conspiracy to commit an offense punishable with death, imprisonment for life, or rigorous imprisonment for a term of 2 years or upwards, unless the state government or district magistrate has consented in writing to the initiation of the proceedings. వీటికి కూడా 120B వీటికి సంబంధించి అంటే ఏంటి, other than a criminal conspiracy to commit an offense punishable with death, imprisonment for life, or rigorous imprisonment for a term of 2 years or upwards. ఇది కాకుండా వేరే ఏమన్నా ఉన్నాయనుకోండి, అప్పుడు 120B సెక్షన్ ఉంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ అయితే ఉండాలి. శాంక్షన్ కాదు, ఇది కన్సెంట్ ఉండాలి ఇన్ రైటింగ్. ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడానికంటే మేజిస్ట్రేట్ గారు లేదా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇన్ రైటింగ్ కన్సెంట్ అయితే ఇచ్చి ఉండాలి. 120Bకి సంబంధించి, 120 ఆఫ్ ఐపీసీకి సంబంధించి, 120B ఆఫ్ ఐపీసీ సంబంధించి ఈ నేరాలు తప్ప మిగతా నేరాలు అన్నింటికి మీకు ఇవి other than a criminal conspiracy to commit an offense punishable with death, imprisonment for life, or rigorous imprisonment for a term of 2 years or upwards. ఈ నేరాలకు కాకుండా మిగతా వాటన్నిటికీ 120B వచ్చి పెట్టారనుకోండి, అప్పుడు అన్లెస్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హ్యాస్ కన్సెంటెడ్ ఇన్ రైటింగ్ టు ది ఇనిషియేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అంటే తప్ప కోర్టు దానికి సంబంధించి కాగ్నిజెన్స్ అయితే తీసుకురాదట. Provided that where the criminal conspiracy is one to which the provisions of section 195 apply, no such consent shall be necessary. ఒకవేళ 195 సెక్షన్ ప్రొవిజన్స్ అప్లై అయ్యే విధంగా ఉంటే దానికి సంబంధించి క్రిమినల్ కాన్స్పిరసీకి కన్సెంట్ అయితే అలాంటి కన్సెంట్ అవసరం లేదట. 195 ఏం చెప్తుంది, మనం ఇందాక చదువుకున్నాము. 195 ఏం చెప్తుంది? థ్రెటనింగ్ ఆఫ్ విట్నెస్ కాదు 195 సిఆర్పిసి ఇందాక మనం చదువుకున్నాం. ఓకే. ప్రాసిక్యూషన్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ లాఫుల్ అథారిటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్, ఇది అని చదువుకున్నాం కదా. 172 to 188 ఐపీసీ అని చెప్పారు. వాటికి సంబంధించి క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తే అప్పుడు మనకు కన్సెంట్ అయితే అవసరం లేదంటే డైరెక్ట్ గా కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు అన్నమాట. అది the central government or the state government may, before according sanction under subsection 1 or subsection 1A, and the district magistrate may, before according sanction under subsection 1A, and the state government or the district may, before giving a consent. Under subsection 2, order a preliminary investigation by a police officer not below the rank of inspector, in which case such police officer shall have the powers referred to in subsection 3 of section 155. సరే, ఈ శాంక్షన్ ఇవ్వాలా వద్దా, ఈ కన్సెంట్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేసే ముందు ప్రాథమికంగా దర్యాప్తు చేయమని చెప్పేసి నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ని ఆదేశించేటువంటి అధికారం అయితే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కండిషన్స్ రిక్విజిట్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్. కోర్టులో ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయాలన్నప్పుడు ముందుగా ఫుల్ఫిల్ చేయనటువంటి కండిషన్స్ ఇవి ఫుల్ఫిల్ చేస్తే తప్ప కాగ్నిజెన్స్ తీసుకోవడానికి లేదు, ఇలా చేస్తే తప్ప కోర్టులో కేసు ముందుకు వెళ్ళదు అన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మనం 196 వరకు అయితే ఈరోజు చదువుకున్నాం. 197 నుంచి రేపు చదువుకుందాం.